ఒకరోజు ఇద్దరు బాగా ప్రేమించుకున్నారట, డీప్ లవ్. ఆ కుర్రాడు అన్నాడంటే అమ్మాయితో, నీ కొరకు చచ్చిపోతాను, ఇదిగో నీ కొరకు మేడ మీద దూకేయమంటావా, దూకేస్తానంట. నువ్వేం దూకొద్దు కానీ మన ప్రేమ మా ఇంట్లో తెలిసిపోయింది, నాకు రేపొద్దున నిశ్చితార్థం ఏర్పాటు చేశారు, ముందు అర్జెంటుగా ఈ రాత్రి వచ్చి నన్ను తీసుకెళ్ళిపో అందంట అమ్మాయి ఫోన్ చేసి. ప్రేమలో చెప్పిన మాట ఎలా ఉంది? నీ కొరకు మేడ నుంచి దూకేస్తాను, నీ కొరకు నా రక్తం కార్చేస్తాను అన్నాడట. ఆ రాత్రి ఏం చెప్పింది? ఇదిగో ఈ రాత్రి నన్ను తీసుకెళ్ళకపోతే రేపొద్దున నన్ను వేరే అతనికి ఇచ్చి చేసేస్తారు అన్నాడట. చూస్తుంది, ఏంటి ఇంకా రావట్లేదు, 10 అయిపోయింది, 12 అయిపోయింది. ఫోన్ చేసింది మరలా, ఏంటి వస్తానో ఇంకా రావట్లేదే అంటే, ఉండు వర్షం వస్తుంది బయట, వర్షం తగ్గింది వస్తానడట. ఏమడ్డు వచ్చింది అడిగి? వర్షం అడ్డు వచ్చింది. కానీ ఆడు ముందు ప్రేమ ఏం మాట్లాడాడు? నీ కొరకు మేడ మీద దూకెత్తాను, చేతులు కోసేసుకుంటాను, కాళ్ళు కోసేసుకుంటాను, పేక కోసేసుకుంటాను మాట్లాడాడు. ఆ ప్రేమ ఏమైంది? వర్షం అయిపోయింది, ఆపేసింది. ఈ లోకం కూడా మనల్ని అనేకమైన రకాలుగా మభ్య పెడుతుంది. కానీ అంటాను, ప్రాణం పెట్టగలిగిన ప్రేమ మన యేసేది ఒక్కడిదేనండి. హల్లెలూయా. నీ కొరకు నీరు కార్చగలిగిన ప్రేమ ఆయన మన యేసేది ఒక్కడిదేనండి. నీ కొరకు సమస్తము సిద్ధపరిచి ఆయన నీతో ఆ పరముకు చేర్చే వరకు నీ పక్షంగా పరిశుద్ధాత్మను ఉంచిన బాధ్యత మన యేసయ్యది మాత్రమేనండి.